అనంతలో టికెట్ లొల్లి మొదలైంది. అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టికెట్ దక్కకపోవడంతో ప్రభాకర్ చౌదరి అనుచరులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని సామాగ్రిని తగలబెట్టారు. టీడీపీ అధిష్టానం తనకు అన్యాయం చేస్తుందంటూ ప్రభాకర్ చౌదరితో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఫైనల్ లిస్టులో భాగంగా ఇవాళ అనంతపురం అర్బన్ టికెట్ను దగ్గుపాటి వెంకటేశ్వరకు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టికెట్ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి ప్రభాకర్ చౌదరికి టీడీపీ అధిష్టానం మెందు చూపించడంతో ఆయన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, దీన్ని ఎలా చూస్తారు? ఇన్ని రోజులు మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని చంద్రబాబు జైల్లో ఉన్నప్పటికి కూడా చాలా కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు. సో ఎలా చూస్తారు దీన్ని? కష్టపడి పని చేసేవానికి తెలుగుదేశం పార్టీలో విలువ ఉందా లేదనేది మచ్చుతూరుకి అనంతపురం నిదర్శనం. జిల్లాలోనే కాదు, కర్నూలు, నంద్యాల, అదేవిధంగా కర్నూలు, కడప, చిత్తూరు అనేక ప్రాంతాల్లో పార్టీ కోసం పనిచేశాం. జిల్లాలో కూడా సొంత పనులు విడిచిపెట్టి తిరిగాం. నాతో పాటు చాలామంది కార్యకర్తల నాయకులు తిరిగారు. సో కష్టానికి ఫలితం అనేది ఏంది అనేటువంటిది ఆఖరి రోజు 11th అవర్లో దేనికి లొంగిపోతున్నాడో అర్థమైంది. తప్పకుండా రేపు 10 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా. 2-3 రోజుల్లో భవిష్యత్తు ప్రణాళిక నేను ప్రకటిస్తున్నాం. పెద్ద ఆత్మీయ సమావేశం కూడా పెడుతున్నాను. సార్, ఇదే కాదు, గుంతకల్లో గుమ్మనూరు జయరాం ప్రకటించడం అంటే వలసలు వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఎలా చూస్తారు? అది సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. అంటే పార్టీ మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుందా లేదనేది ఆయనే తెలవాలా. అనంతపురమే ఒక ప్రధానమైనటువంటి ఆరంభంగా మనం ఆలోచిస్తాం. భవిష్యత్తులో తప్పకుండా దీనికి భగవంతుడనేవాడు, అదేవిధంగా ఇతరత్ర మిగిలిన కూడా సమాధానం దొరుకుతుంది. దాని కాలమే నిర్ణయిస్తుంది. దీనికి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది? నేను కార్యకర్తలందరూ చెప్తున్నా. ఒక అబ్బాయి గుండెపోటుతో ఆమె గుండెపోటుతో హాస్పిటల్ అడ్మిట్ అయింది. తర్వాత ఒక అబ్బాయి పురుగుల మందు మింగాడు. తర్వాత ఇంకొకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎవరు కూడా జిల్లా పార్టీ కార్యాలయంకి దాడి చేశారంటే దయచేసి వద్దని, సమయం పాటించండి, పోరాడదాం కష్టాల్లో. మనకి జరిగిన దీన్ని ఇదొక అవమర్యాదగా భావిస్తున్నాం, దీన్ని అఘోరంగా భావిస్తున్నాం. దీనికి ప్రతీకారం లేదా దీనికి సమాధానం ఏ విధంగా చెప్పాలో చెప్దాం. 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుందామని చెప్తున్నా. తప్పకుండా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నా 2-3 రోజుల్లో చేసి అనంతపురంలో కూడా రేపు 10 గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నాం. కార్యకర్తలను కూడా కొంత సమీకరించి అందరితో కూడా మాట్లాడి, జిల్లాలో కూడా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఇతరత్ర వాళ్ళంతా కూడా మాట్లాడి ఏ నియోజకవర్గాల్లో ఏంటి అనేటువంటిది కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక నిర్ణయం తీసుకుంటున్నాం. వచ్చిన అభ్యర్థి కూడా ఆయన ఎన్నికల్లో మరి పోటీ చేసే అభ్యర్థికి ప్రజలకి కార్యకర్తలకి ఏం సమాధానం చెప్పుకుంటాడో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలా. దాన్ని బట్టి నేను మాట్లాడుతాను. పార్టీలో సీనియర్గా కొనసాగుతున్న మీకు కాకుండా బయట వ్యక్తులు టికెట్ కేటాయించడం పైన మీరు ఎలా? అదే చంద్రబాబు నాయుడు గారిని అడగల. చంద్రబాబు నాయుడు గారిని అడగల ప్రశ్న. చంద్రబాబు నాయుడు ఎందుకంటే అట్లా ఇవ్వడం కరెక్టా కాదని ఆయన అడగల. ఎక్కడెక్కడ ఈ నియోజకవర్గాల్లో ఈ విధంగా చేశాడు అవన్నీ కూడా ఆయన సమాధానం. మీకు టికెట్ రావాలని చాలా సందర్భాల్లో IVRS సర్వే కూడా జరిగింది. చాలా వరకు మీకే టికెట్ వస్తుందని చాలా వరకు ప్రచారాలు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఇలా జరగడం పట్ల ఎలా? సర్వేలన్నీ ఒక బూటకమనే తేటతెల్లం అవుతుంది. సో నేను నోరు విప్పితే చాలా విషయాలు ఉన్నాయి, నేను మాట్లాడతాను, రేపు మాట్లాడతాను. ఇది ప్రస్తుతం అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణము. ప్రస్తుతం ఆయన తీవ్ర నిరాశలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి IVRS సర్వేలోనూ ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలని కార్యకర్తలు, ప్రజలు కోరుకున్నప్పటికీ ఇది అనూహ్యంగా చివరి నిమిషంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి టికెట్ కేటాయించడం పైన ఆయన తీవ్రంగా అటువంటి భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కార్యకర్తలు కూడా తీవ్ర భావోద్వేగానికి గురై క్రిమిసంహారక మందులు కూడా తాగి కొంతమంది గుండెపోటు కూడా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, మన దగ్గర స్వతంత్ర టీవీతో మాట్లాడుతూ, ఇక్కడ సర్వేలన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి సర్వేలన్నీ కూడా ఒక బూటకమని, ఇక్కడ కొన్ని ప్రలోభాలకు గురై ఆయన టికెట్ కేటాయింపులు జరుగుతున్నాడని, ఇది చంద్రబాబు నాయుడికి ఆ తెలుగుదేశం పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని కూడా
ఆయన ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2-3 రోజులు ఆత్మీయ సమ్మేళనం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేస్తానని, ఈ కార్యకర్తలు కొంచెం సమయం పాటించాలని ఆయన కోరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో అనంతపురం నుంచి స్వతంత్ర టీవీ జీవన్ కుమార్.